ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో క్యాన్సర్ సెంటర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాష్ట్ర అంకాలజీ సంఘాలు సంయుక్తంగా విశాఖలోని ఆరిలోవా అపోలో క్యాన్సర్ సెంటర్లో యూనిఫై టు నోటిఫై అనే జాతీయ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో క్యాన్సర్ సెంటర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాష్ట్ర అంకాలజీ సంఘాలు సంయుక్తంగా విశాఖలోని ఆరిలోవా అపోలో క్యాన్సర్ సెంటర్లో యూనిఫై టు నోటిఫై అనే జాతీయ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వాణి, గౌరవ అతిథి ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మురళీమోహన్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాణి మాట్లాడుతూ, ఈ క్యాంపెయిన్ భారత ప్రభుత్వం క్యాన్సర్ గుర్తించదగిన వ్యాధిగా గుర్తించాలనే విజ్ఞప్తితో ముందుకు వెళ్తుందన్నారు. ఎందుకంటే మాట్లాడారు అసలు ఫస్ట్ క్యాన్సర్ వచ్చింది అనగానే పేషెంట్ భయపడతారు, తల్లి కూడా చాలా భయపడతారు. ఎందుకంటే ఇంకా మన దేశంలో కొంచెం స్టిగ్మా అటాచ్ అయ్యింది. అక్కడ క్యాన్సర్ వచ్చినా ఏమైపోతుందో భయం ఉన్నది. కుటుంబ సభ్యులందరూ కూడా భయపడతారు. అయినప్పటికీ ఇంత స్ట్రెస్, ఇమోషన్స్ అవి కట్టుకొని ట్రీట్మెంట్ అవి తీసుకొని ఆ తర్వాత మీరందరూ ఇలా సర్వైవ్ అయ్యి ఆరోగ్యంగా ఉన్నారు అంటే అది నిజంగా అపోహ గ్రామానికి ప్రతి ఒక్కరిని నేను అప్రిషియేట్ చేయాలి. రాకేష్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ సుమన్ దాస్, డాక్టర్ రాజేష్ నారాయణ్ అండ్ డాక్టర్ జయశ్రీ అండ్ చంద్రకళ్యాణ్ అండ్ నిరంజన్. ఇక్కడ ఒక వండర్ఫుల్ టీమ్ ఉంది. నేను ఈరోజు మీ సందర్భంగా చెప్పాలి, మా ఇంట్లో కూడా ఇద్దరు అవసరం వచ్చినప్పుడు నేను ఇద్దరిని సుందరకి పంపించాను. ఎందుకంటే అపోలో నమ్మకం ఇక్కడ టీం అందరూ బాగా చూసుకుంటారని మాకు వాళ్ళిద్దరూ సభలో అయిన తర్వాత నాకు బాగా అర్థమైంది. సో ఒక రకంగా ఇంకొక ఆపర్చునిటీ నాకు వచ్చింది, మీరు వాళ్ళని తీసి. సో థ్యాంక్ యూ ఆల్. సో టీం అపోలో. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఈసారి ప్రతి ఏడాది ఫిబ్రవరి 4వ తారీఖున వరల్డ్ క్యాన్సర్ డే. ఈ రాబోయే 3 సంవత్సరాల్లో యూనిట్ బై యునైటెడ్ ఇది ఒక థీమ్గా పెట్టారు. అంటే ప్రతి వాళ్ళ కథ విభిన్నమైనది, ప్రతి క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ కథ విభిన్నమైనది. అలా వాళ్ళు యూనిట్ కాకపోతే యునైటెడ్గా ఎంత సర్వీస్ పొందుతారో అన్నది యునైటెడ్నెస్. సో మీ కుటుంబ సభ్యులే కాదు, వైద్యులు, ఇంకా చెప్పారు కేర్ ప్రొవైడర్స్ కూడా ఎక్కడగా చేస్తున్నారు. సో ఇవన్నీ అయితేనే ఒక మంచి అవుట్పుట్ కానీ ఒక రిజల్ట్ కానీ